ఈ రాజకీయ వ్యవస్థను శాసిస్తారో, ఈ రాజకీయ వ్యవస్థను సంఘటిత పరుస్తారో అనే భయంతోన మా పైన వ్యక్తిగతంగా మా పార్టీ ప్లీనరీ పైన ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంటా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బాగా గట్టిగా ఉంది, పటిష్టంగా ఉంది కాబట్టి మాకు సమాంతరంగా బీజేపీ పార్టీని పైకి తీసుకొస్తున్నారు అని. మీలాంటి అసమర్థ నాయకుడు కాదు మా పార్టీ అధినేత. మీలాంటి గోడ మీద పిల్లి వాటంలా ఉండేటువంటి వాళ్ళం కాం. మా అటువంటి యువ నాయకులం. మా పార్టీలో ఉండేటువంటి పెద్దవాళ్ళైనా యువకులైనా ఏ పదవులు లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడు. టీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు ధైర్యంతో ముందుకు పోతారు కాబట్టి వీరిని భయభ్రాంతులకు గురి చేయాలనే విధంగా మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే దానిపైన ఎటువంటి భాష మాట్లాడుతున్నాడు వీడు బండి సంజయ్ గారు. ఏం వీకెండ్ రోజు ఢిల్లీకి పోయి అంటున్నారు. మాట్లాడలేమారా బండి? మేమనమా నిన్ను కూడా బండి గుండు అని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడలేమా? తంబాకుడా, తాగుపోతాడా, తిరుగుపోతాడా అని మాట్లాడలేమా? ఈరోజు ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు? దమ్ము లేదారా నీకు? మీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీ ప్రధానిని అదేవిధంగా మీ పార్టీ అధినేతలను అడగడానికి దమ్ముందా నీకు? అడుగుతున్నావా? ఈరోజైనా ప్రస్తావిస్తా ఉన్నావా? ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొస్తానని మాట్లాడుతా ఉన్నావా? కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయం లోపల పూర్తి చేసి ప్రపంచంలోనే ఎవరు నిర్మించని విధంగా ఒక చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తా అని ఏ రోజైనా మాట్లాడినావా? ఉందా మీకు అద్దమ్ము అవగాహన? వాటన్నింటినీ పక్కన పెట్టి మేము తీసుకున్నటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, మేము నిన్న ప్లీనరీలో చేసినటువంటి తీర్మానాలు, మేము జరిపినటువంటి ఆమోదాలు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల స్పందించకుండా నోటికొచ్చినట్టుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కాకుండా ప్రపంచ పార్టీగా ఆవిర్భవించినా పర్వాలేదంటున్నారు. అట్లా పర్వాలేనప్పుడు ఎందుకురా భయం మీకు? కేసీఆర్ అటువంటి నాయకుడే గనక తనకున్నటువంటి నిబద్ధత, తనకున్నటువంటి నిఖార్సు తత్వం, తనకున్నటువంటి వాక్చాతుర్యం, భాషలో పట్టుత్వం, అది ఏ భాష తీసుకున్నా ఏదో ఒకసారి మాట్లాడుతున్నారు కశపత్కరమే అంటున్నాడు వాడు. మాట్లాడతావారా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ స్పష్టతతోనా అవగాహనతోనా? తొట్టల్ ఫెలో ఢిల్లీ వేదికగా ఏం మాట్లాడతారో ఒకవేళ అవకాశం వచ్చింది అనుకో పార్లమెంట్లో మనం మాట్లాడినావా? చట్టాలంటే అవగాహన ఉందా నీకు? ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నావు ఈరోజు కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ గారు ఈరోజు భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చడం కోసం ఉటావుటిన ఏదో ఒక పొలిటికల్ పార్టీ స్థాపించి రాజకీయమే పరమావధిగా నేను ముందుకు పోతాను ఎక్కడ చెప్పలేదు ఆ యూజ్లెస్ ఫెలో. భారతదేశంలో ఉన్నటువంటి రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, మేధావులతో చర్చలు చేస్తున్నారు, అదేవిధంగా జర్నలిస్టులతో మేధోమథనం జరుపుతా ఉన్నారు. మొత్తంగా ఈ దేశానికి ఏం అవసరమో దాని గురించి చర్చిద్దామని ఒక మాట మాట్లాడడం జరిగింది. దానికి ఎందుకు మీకు భయం? ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో జవాబు చెప్పడం చేతగాక నోటికొచ్చినట్టుగా వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడు. ఒక దళితులనే కాదు, ప్రజానాయకులను, ప్రజాసేవలో ఉన్నటువంటి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకులను ఎవరిని మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని చీల్చి చెండాడుతారు. అది ప్రజాక్షేత్రం కానీ లేదు మీరు కావాలని కయ్యానికి కాలు దువ్వితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు దేనికంటే దానికి సిద్ధం. అది తిట్ల పురాణమా లేదు వీధి పోరాటానికైనా సిద్ధమవుతాం కానీ మిమ్మల్ని మాత్రం విష బీజాలు మతతత్వంతో మీరేదైతే ఇక్కడ అల్లర్లు సృష్టించాలని ఒక ఆలోచనతో ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో మేముంటాం. స్లమ్ములలో ఉండేటువంటి మా పేదలకు రక్షణగా ఉంటాం, గ్రామాలలో ఉన్నటువంటి బీదలకు అండగా ఉంటాం,
రైతాంగాన్ని ఆదుకుంటాం. మొత్తంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలను భారతదేశ వ్యాప్తం చేయడం కోసమే మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము రాజకీయాల్లోకి ఆషామాషిగా ఏదో రిజర్వేషన్ ఉంది కదా అని మమ్మల్ని ఎవరో జుట్టు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యే చేస్తే కాలేదురా. మేమంతా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం చేసినాం కాబట్టి, రాష్ట్ర సాధన ఉద్యమంలో వీరులుగా ఉన్నాం మేము కాబట్టి ప్రజలు మమ్మల్ని నాయకులుగా ఎంచుకున్నారు, వారి ప్రతినిధులుగా ఈరోజు నిలబెట్టినరు. చట్ట సభల్లో మాకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. మేము మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, మా ఆవేదన ఏదైతే ఉందో ఇది మా యొక్క వ్యక్తిగత ఆవేదన కాదు. ఈరోజు ప్రజల ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము చట్టసభలో సమగ్రమైన చర్చ జరపాలనే ఆలోచనతోనే పూర్తి స్థాయి అధ్యయనం చేసి మేము రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాం. అదే నిన్న మా ముఖ్యమంత్రి గారు విశ్వాసాన్ని ప్రకటించిండ్రు. మాట్లాడిన ప్రతి వక్త మాట్లాడిన ప్రతి నాయకుడు ఒక సమగ్రమైన అవగాహనతోన చదువుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్ట్రెంత్ నాకు చాలు అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఆ రకమైనటువంటి శక్తిని కూడగట్టుకున్నాడు కాబట్టి ఢిల్లీ కోటలను బద్దలు కొడతా అనే ఒక సవాలును నిన్న ప్లీనరీ వేదికగా విసరడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నవ భారత నిర్మాణం విషయంలో మా వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర